శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ సచివాలయం చేరుకున్నారు. వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సచివాలయం చేరుకున్నారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే బండి సంజయ్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రాష్ట్రంలో భారీ వర్షాలతో ఎంత నష్టం జరిగిందని మనం చూసాం. గత 2-3 రోజుల నుంచి కూడా భారీగా రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీగా నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అయితే దీనిపైనే ఈరోజు కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రులు ఇద్దరు, శివరాజ్ సింగ్ చౌహాన్ అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టం పైన అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే భారీగా నష్టం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు ఈ నష్టం 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. అయితే దీనిపైన తక్షణ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లను తక్షణ సహాయం కింద ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా సీఎంతో కలిసి సమీక్ష నిర్వహిస్తున్నారు. జరిగిన నష్టాన్ని పైన అధికారులతో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వరదల ద్వారా జరిగిన నష్టానికి సంబంధించిన ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పరిస్థితులకు ఏ విధంగా అద్దం పడ్డే విధంగా ఉన్న ఈ ఫోటో గ్యాలరీని కూడా ఆయన సందర్శించడం, దీనికి సంబంధించిన వరద ద్వారా వచ్చిన నష్టాన్ని వివరించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ సమీక్ష తర్వాత అంటే కేంద్రం నుంచి అయితే భారీగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది. కనీసం తక్షణ సహాయం కింద 2,000 కోట్లన్నా ఇవ్వాలి అన్న ఆశతో అయితే ప్రభుత్వం ఉంది. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. మరోవైపు ప్రధానమంత్రిని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి లేఖలో కోరిన సందర్భం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి కూడా పర్యటించే అవకాశం ఉంది. ఏపీ టూర్ కూడా ఫిక్స్ అయిన నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పీఎం పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటన తర్వాత కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తుందా లేదంటే ముందుగానే ప్రకటిస్తుందా అని చూడాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రం పైన ఆశలు అయితే పెట్టుకుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఈ వరద నష్టానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక సాయం అందిస్తుందో చూడాల్సి ఉంటుంది.